మీ కంప్యూటర్కి కనెక్ట్ అయినటువంటి వైఫై యొక్క పాస్వర్డ్స్ని ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు మీ కంప్యూటర్కి కనెక్ట్ అయినటువంటి వైఫై యొక్క పాస్వర్డ్స్ని ఎలా తెలుసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి ఏంటనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ మీరు ఇక్కడ కనిపిస్తున్న వైఫై సింబల్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సంబంధించి సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. అందులో మనం ఏదైనా మార్చుకోవాలంటే ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. సో ఇక్కడ అడ్వాన్స్డ్ నెట్వర్క్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తే మనకి ఇలా వచ్చుద్ది. ఇప్పుడు ఇక్కడ మోర్ నెట్వర్క్ అడాప్టర్ ఆప్షన్స్ ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. అది ప్రెస్ చేస్తే మనకి ఇలా వచ్చుద్ది. ఇక్కడ వైఫై అని కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేస్తే మనకి ఇలా వచ్చుద్ది. ఇక్కడ వైర్లెస్ ప్రాపర్టీస్ అని ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది మన వైఫై ఏదైతే కనెక్ట్ ఉందో ఆ వైఫై సెట్టింగ్స్. సో ఇక్కడ సెక్యూరిటీ ప్రెస్ చేయండి. సెక్యూరిటీ ప్రెస్ చేస్తే ఇక్కడ కింద కనిపిస్తుంది చూసారా, నెట్వర్క్ సెక్యూరిటీకి అని చెప్పి అదే పాస్వర్డ్. ఈ రకంగా మనం మన సిస్టమ్కి కనెక్ట్ అయినటువంటి వైఫై యొక్క పాస్వర్డ్ని చెక్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకొక రకంగా కూడా చెక్ చేయొచ్చు. ఆ ట్రిక్ ఏంటనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు హోమ్ స్క్రీన్ ఉంది కదా, ఈ కింద సెర్చ్ బటన్ చూడండి. ఆ సెర్చ్లో వ్యూ నెట్వర్క్ కనెక్షన్స్ అని టైప్ చేయండి. వ్యూ నెట్వర్క్ కనెక్షన్స్ అని టైప్ చేస్తే ఇలా వచ్చింది. ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ ప్రెస్ చేయండి. ఓపెన్ ప్రెస్ చేస్తే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. ఇందులో వైఫై సెలెక్ట్ చేయండి. వైఫై సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇలా డిస్ప్లే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయింది కదా, ఇది మనం కనెక్ట్ అయిన వైఫై. అందులో మనం వైర్లెస్ ప్రాపర్టీస్ అని చూసారు కింద, అది సెలెక్ట్ చేసుకోవాలి. వైర్లెస్ ప్రాపర్టీస్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మన సిస్టమ్ కనెక్ట్ అయిన వైఫై నేమ్. పక్కన మనకి సెక్యూరిటీ ఉంది కదా, ఆ సెక్యూరిటీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అందులో కింద నెట్వర్క్ సెక్యూరిటీ కీ ఉంది కదా, అదే వైఫై యొక్క పాస్వర్డ్. ప్రెజెంట్ ఆ పాస్వర్డ్ హైడ్లో ఉంది కాబట్టి షో క్యారెక్టర్స్ అని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ కనిపిస్తుంది చూసారా. ఈ రకంగా మనం వైఫై యొక్క పాస్వర్డ్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ యూజ్ చేసి మీ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఉన్న వైఫై యొక్క పాస్వర్డ్ని తెలుసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది చూడండి. ఫస్ట్ మీరు రన్ కమాండ్ ఓపెన్ చేయండి. రన్ కమాండ్ కోసం విండోస్ ఆర్ ప్రెస్ చేయండి. విండోస్ ఆర్ ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది రన్ కమాండ్. ఇక్కడ మీరు ncpa.cpl అని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఓకే అని, అది ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. అందులో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా వైఫై అని, అది క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, అందులో వైర్లెస్ ప్రాపర్టీస్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది కదా వైఫై దేనికైతే కనెక్ట్ ఉందో ఆ వైఫై నేము. కింద పక్కన సెక్యూరిటీ ప్రెస్ చేయండి. సెక్యూరిటీ ప్రెస్ చేస్తే కింద వైఫై పాస్వర్డ్ ఉంటుంది, అది షో పెట్టండి. షో పెడితే ఇక్కడ మనకు పాస్వర్డ్ అయి ఉంటుంది, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ రకంగా మీరు సిస్టమ్కి కనెక్ట్ అయిన వైఫై యొక్క పాస్వర్డ్ని తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకో రకంగా కూడా కనుక్కోవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక టిప్ వచ్చి, ఇక్కడ డిస్ప్లేలో మీకు సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, అందులో మీరు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అని టైప్ చేయండి. ఇక్కడ అలా వచ్చింది కదా కమాండ్ ప్రాంప్ట్, అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేస్తే మీకు విండో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు నెట్ ఎస్హెచ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా వచ్చింది కదా, ఇక్కడ మీరు WLAN స్పేస్ SHOW స్పేస్ ప్రొఫైల్ PROFILE ప్రొఫైల్ అని ప్రెస్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా యూజర్ ప్రొఫైల్స్ అని చెప్పి, ఇక్కడ యూజర్ ప్రొఫైల్స్ అని లిస్ట్ కనిపిస్తుంది కదా, ఆల్ యూజర్ ప్రొఫైల్స్ అని. ఆ లిస్ట్ మొత్తం ఇప్పటి వరకు ఈ సిస్టమ్కి కనెక్ట్ అయినటువంటి వైఫై యొక్క నెట్వర్క్స్. ఇప్పుడు ఇందులో దేనిదైనా పాస్వర్డ్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ WLAN స్పేస్ SHO స్పేస్ ప్రొఫైల్ స్పేస్ ఇచ్చి డబుల్ గుడ్స్ ఓపెన్ చేసి మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో దాని యొక్క నేము టైప్ చేసి డబుల్ గుడ్స్ క్లోజ్ చేయాలి. తర్వాత స్పేస్ ఇచ్చి KEY అని చెప్పి టైప్ చేసి ఈక్వల్ టు క్లియర్ CLEAR క్లియర్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేస్తే మనకి సెట్టింగ్స్ అన్నీ వస్తాయి, కనెక్టివిటీ సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్ అన్నీ. అందులో మనకి కనెక్టివిటీ అని కనిపిస్తుంది కదా, అక్కడ మన నెట్వర్క్ నేమ్ ఏదైతే సెలెక్ట్ చేస్తామో ఆ నెట్వర్క్ నేమ్ ఉంటుంది. ఇది దాని యొక్క పాస్వర్డ్. ఇది కనిపిస్తుంది కదా 1 2 3 4 5 6 7 8, అదే ఈ వైఫై యొక్క పాస్వర్డ్. ఈ రకంగా మీరు మీ సిస్టమ్కి కనెక్ట్ అయినటువంటి వైఫై యొక్క పాస్వర్డ్స్ని తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.